హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు అయోధ్యకి అయితే వెళ్ళిపోతున్నాను. ఆన్ ద వేలో ఉన్నాను. సో నేను అక్కడ రూమ్ తీసుకొని రెడీ అయిపోయి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాను. మా రూమ్ నుంచి ఒక 3 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో టెంపుల్ ఉంది కాబట్టి సో మేము వాక్ చేస్తాం. నుంచి మేము రామ్లవారి టెంపుల్కి వెళ్తున్నాం, అయోధ్య టెంపుల్కి. సో మేము కుంభమేళా టైంలో వెళ్ళాం కాబట్టి చాలా అంటే చాలా చాలా లిటరలీ మీరు చూస్తే పరిశాన్ అయిపోతారు, అంత పబ్లిక్ ఉంది అసలు. చూడండి ఇక్కడ గ్రీన్ బోర్డు కనిపిస్తుంది కదా, హనుమంతుని టెంపుల్, అక్కడ మస్ట్ విజిట్. అసలు మేము వెళ్ళే టైంకి చాలా పబ్లిక్ ఉంది కాబట్టి పోలేదు. ఇక్కడ మేము సమోసా తినేసి మేము వెళ్ళిపోయాము బ్రేక్ఫాస్ట్. సో చూడండి అక్కడ ఏమీ ఆటోస్ ఏం అవైలబుల్ లేకుండా మేము వెళ్ళే టైంలో, నార్మల్ టైంలో ఎలక్ట్రిక్ ఆటోస్ ఉంటాయి, సో మీరు వెళ్ళొచ్చు అలా. సో ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్, ఇక్కడ నుంచి స్టార్ట్ టెంపుల్ ప్రెమిసెస్. చెప్పులు ఒక దగ్గర వదిలేసేసి మనం వాకింగ్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. అక్కడ ఇంకా బ్యాక్గ్రౌండ్లో కూడా అంత పబ్లిక్, అసలు రన్నింగ్ పబ్లిక్ లాగా అంటారు, వెళ్తూనే ఉంటారు మొత్తం. ఎక్కడ కూర్చునేటందుకు అంటే టైం దొరకదు మనకి, పబ్లిక్ పోతూనే ఉంటుంది, అంత పబ్లిక్ ఉంది అసలు. ఆ పబ్లిక్ని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే, ఎవర్రా బాబు మీరంతా ఇలా వచ్చారేంట్రా అని అనిపిస్తుంది, అంత పబ్లిక్. చాలా పబ్లిక్ ఉందండి, చాలా రష్ ఉంది, నడవండి. కుంభమేళ టైం కాబట్టి మొత్తం అక్కడ పబ్లిక్ మొత్తం ఇక్కడికి డైవర్ట్ అయిపోయారు. సో అందుకంత చాలా పబ్లిక్ అంటే చాలా పబ్లిక్. దర్శనం కూడా ఒక 0.0 సెకండ్స్ అంతా, అసలు టైం కూడా ఇవ్వలేరు. ఇట్లా ఆయన్ని తన్ని తీర చూసుకునేంత ఒక సెకండ్ కూడా ఇవ్వలేరు మాకు. సో ఇంకా టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇక్కడ మాత్రం చెకింగ్ చేస్తారు లోపలికి. ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు కంపల్సరీ మన స్కానింగ్ అవుతుంది, అన్ని పర్సెస్ అన్నీ చెక్ చేస్తారు వాళ్ళు చూసి. సో వీల్ చైర్ అవైలబిలిటీ మాత్రం ఉంటుంది. ఈ టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ముంగటికి వెళ్ళాలి, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళాలి ఇప్పుడు. సో ఇదంతా పబ్లికే, దర్శనానికే. ఇక్కడ మాత్రం కొన్ని లైన్స్ ఉంటాయి, సో మీరు మిడిల్ లైన్ చూస్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే మీకు క్లియర్గా కనిపిస్తాడు దేవుడు రాముడు. ఎందుకంటే మీరు వేరే లైన్ చూస్ చేసుకున్నారనుకో మీకు సైడ్ నుంచి ఒక సెకండ్ కనిపించి నూకేస్తారనమాట. నేను దర్శనం ఎక్కువ చేసుకుందంటే ఇక్కడ టీవీలోనే చేసుకున్నా, లైవ్లోకి వెళ్ళి. సో మీకు ఒక్క చిన్న క్లిప్ చూపిస్తా. జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్తూనే ఉండాలి లోపలికి. సో ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మనకి రామ్లో ఉండి కనిపిస్తారు. సో చూడండి ఇదంతా కన్స్ట్రక్షన్ ఏరియానే. ఇక్కడ నుంచి ఒక 3 వేస్ ఉంటాయి టెంపుల్ బయటికి ఎగ్జిట్కి రావడానికి. సో మీ వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని రండి, ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉండరు నాకు తెలిసి. మేము వెళ్ళిన టైంలో అయితే పబ్లిక్ ఉండే. ఇదన్నీ స్మాల్ క్లిప్స్, ఇవన్నీ నేను క్యాప్చర్ చేసినవి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.